అస్సలాము అలైకుం సమీర్ భాయ్. వాలేకుం అస్సలాం. రేపు వచ్చే నెల జనవరి 16వ తేదీన నెల్లూరులో ఒక భారీ ముస్లిం మైనార్టీల రాష్ట్ర వ్యాప్త యొక్క నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దేని ఉద్దేశం, దానికి అసలు అవసరం ఏమొచ్చింది, దాని ఉద్దేశం ఏంటి, సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు సమీర్ భాయ్? జియాబాయ్, యాక్చువల్గా ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కేవలం ముస్లింలకి కాకుండా హిందూ సోదరులకు కానీ క్రైస్తవ సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సింహపురి గడ్డ మీద ఉన్న మేమందరం కూడా గలం ఎత్తుకుంటాము. ఎన్నో పోరాటాలు మనమిద్దరం కూడా కలిసి చేసి ఉన్నాము. మీరు సపరేట్గా చేసి ఉంటారు, మేము సపరేట్గా చేసి ఉన్నాము. ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టిన తర్వాత భారతదేశంలో ఉన్న సమైక్యవాదాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో ఉన్న ముస్లిం సోదరుల ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉంటాయో, మనం ఏ దేశంలో పుట్టినామో ఆ దేశాన్ని మనం వతన్ పరిస్థితి అంటారు, దాన్ని గౌరవించడం. అదేవిధంగా అన్ని మతాలను గౌరవించడం, వాళ్ళని ఆదరించడం. అంటే ఆచరించేది మా ఇస్లాం ధర్మమే. ఏ ధర్మంలో మేము ఉంటాం దాన్ని మేము ఆచరించుకున్నా కానీ వాళ్ళకి ఆదరించాలా, వాళ్ళని గౌరవించాలా. అప్పుడే మనం ఎదుటి మనిషికి గౌరవించినప్పుడు వాళ్ళు మాకు గౌరవిస్తారు. ఆ పాలసీతో మనం వెళ్తున్నాం, మీకు తెలుస్తుంది. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకుని వచ్చినారు. ఆ రోజు ముస్లింల పరిస్థితి భారతదేశంలో బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో దాదాపు 148 మంది పార్లమెంట్ సభ్యులు ముస్లింలు ఉండారు. ఈరోజు పార్లమెంట్లో 8 మంది 9 మంది లేదా ఒక 20 మంది లోపల రాజ్యసభ లోక్సభలు కలిపి ఉంటారు. అంటే జనాభా పెరిగినా కానీ ముస్లింల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గిపోయింది. ఎప్పుడైతే చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం తగ్గిపోయిందో అక్కడ ఏమవుతున్నాయి, చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్నాయి. కాబట్టి స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి ఏంటంటే, మనం తినే తిండి మీద, మనం వేసుకునే బట్టల మీద, మనం నడిచే నడవడిక మీద, మా మహిళలు వేసుకునే బుర్కాల మీద, మా మసీదులు ఇచ్చే అజాం మీద, అదేవిధంగా మా బిడ్డలు స్కూళ్ళకి వెళ్తే, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి దాంట్లో కూడా ముస్లింల మీద బ్రహ్మాండమైన వివక్షతను తీసుకుని వచ్చి ముస్లింలని టార్గెట్ చేసి కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ముస్లింలను నాశనం చేయాలనే ప్లాన్తో, ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో నుంచి మేము బయటికి రావాలంటే రాత్రికి రాత్రి మేమందరం కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలంటే అది ఆచరణ సాధ్యం కాదు. అదేవిధంగా ఈ భారతదేశంలో మతోన్మాదులు చాలా తక్కువ మంది ఉన్నారు. మా హిందూ సోదరులలో 3,000,000 దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ దేవుడి మీద భక్తి, శ్రద్ధ, పాపభీతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముస్లింల మీద జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, వివక్షతను అడ్డుకట్టు వేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇంటెలెక్చువల్స్, అదేవిధంగా మేధావులు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మీలాంటి ఎవరైతే సమాజ సేవ కోసం ఎంత ముందు చూడకుండా పాటుపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఒక 200 మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. 16వ తేదీ, జనవరి నెల 16వ తేదీ. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ముస్లింలకు రిజర్వేషన్లతో పాటు ముస్లిం అట్రాసిటీ చట్టాన్ని మేము తీసుకొని రావాలని ప్రయత్నం. అది మేము అడగగానే వాళ్ళు ఏదో ప్లేట్లో పెట్టేసి, బంగారు పళ్ళెంలో పెట్టేసి మాకు ఇవ్వరు. కానీ ఏదైనా, ఏ పోరాటమైనా, ఏ నిర్ణయమైనా కానీ బయటికి తీసుకొని వస్తే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో సాధ్యాలు ఏంటి, అది సక్సెస్ అవుతా, సక్సెస్ కాదా, ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అయినా మా బిడ్డలకు ఉపయోగపడతా అనే దాని మీద ఒక చర్చ జరిపించి చెప్పండి. మీరు చెప్తున్నారు ఈ 2 రాష్ట్రాలు, లేకపోతే కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచి ముస్లిం మైనార్టీల యొక్క మేధావులు మరియు మన యొక్క కమ్యూనిటీ కోసం పోరాడే యోధుల్ని, వారిని ఒక చోట మీరు చేర్చి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారో లేక ప్రజల్ని చైతన్యం చేస్తారు అనేది మీ యొక్క కృషి, మీ యొక్క ప్రయత్నం. అయితే నా ఊహ ఉన్నప్పటి నుంచి నేనేం చూస్తున్నానంటే, మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, ఎన్నో సబ్జెక్టుల మీద మీరు గడం ఎత్తినా కూడా ఇంతమంది మేధావులు మన రాష్ట్రంలో ఏ రోజు కూడా మీకు దగ్గరుండో లేక వెనకుండో మేము ఉన్నాం, మీరు ముందుకు నడవండి అనే యొక్క పరిస్థితి మేమైతే చూడలేదు.
ఇవన్నీ జరగకపోగా మరి ఈరోజు మీరు వారందరూ మన యొక్క కమ్యూనిటీ కోసం ముందు వచ్చి మీకు తోడుగా నిలబడతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నిలబడాలంటే వాళ్ళు స్థానికంగా ఉండే నాయకులు భయపడి రావడం లేదు. ఇప్పుడు మీరైతే ఎప్పుడు మొన్న కూడా నేను మీకు యొక్క డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆ రోజు నేను చెప్పిన మాట అది, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మీరు దాని ఎదురు దాడి చేస్తారు మీరు మీడియా పరంగా. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోనే లేడు. మరి ఈరోజు అంతమందిని మీరు ఒక చోట చేకూర్చి వాళ్ళ ద్వారా మీరు చేయాలనుకుంటే అది సాధ్యమా అనేది నాకు పూర్తి రావడం లేదు. ఎందుకంటే జవహర్లాల్ గారు ముస్లింలు ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉంటారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు. ఇప్పుడు మీరు చూసారు 2023లో ఎన్ని కేసులు నా మీద పెట్టారు, చివరికి పీడీ యాక్ట్ కూడా నా మీద పెట్టేశారు. అంటే అక్రమ కేసులు పెట్టి అక్రమ నిర్బంధం అనేది ఎవరైతే ముస్లిం వ్యతిరేకులు ఉంటారో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు వస్తారా రారా అనేది అల్లాహు ఆలం, పైవాడికి తెలియాలి. మేమైతే పిలవాలి కదా, పిలుస్తున్నాము. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసి మసీద్లను తవ్వేస్తున్నారు, దర్గాలను పగలగొట్టేస్తున్నారు, ఇళ్లను పగలగొట్టేస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాలను కొలాప్స్ చేసేస్తున్నారు. ఆడబిడ్డలు ఇప్పుడిప్పుడు చదువుకుంటున్నారు, కానీ ఇప్పుడు కాలేజీల్లో ఏంటంటే బుర్ఖా వేసుకొని వస్తున్నారు, హిజాబ్ వేసుకొని వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వివక్షత. అదేవిధంగా బిడ్డల్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కొట్టి జై శ్రీరామ్ చెప్పమని చెప్తున్నారు. జై శ్రీరామ్ అని చెప్తే ముస్లింలను మేము ఏం చెయ్యము కొట్టము అని చెప్పి ఆ హిందూ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పమని చెప్పండి. మైక్ తీసుకొని చెప్పుకుంటూ తిరుగుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు, కానీ అడగడంలో ఉంటుంది. బలవంతంగా ఒక వ్యక్తికి పోయి నువ్వు జై శ్రీరామ్ చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలంటారు. పసిపిల్లోడు కూడా ఏదైనా మన వస్తువు వాడికి తినాలనిపిస్తే తింటాడు, కానీ బలవంతంగా నోట్లు పెట్టి ఉమ్మేస్తాడనమాట. వీళ్ళంతా ఏంటంటే కొంతమంది చీడ పురుగులు చేసే పనులు. కాబట్టి సమాజంలో ఇటువంటి చీడ పురుగులకు అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళు ఉన్న వాళ్ళని మేము చైతన్యపరచాలా. వాళ్ళు రానివ్వండి, రాకుండా పోనివ్వండి. ఇంత పెద్ద రాష్ట్రంలో 200 మంది రాకుండా పోయే సమస్య లేదు. ఖచ్చితంగా 200 మంది దానికి వస్తారు. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా మనము నాయకుల్ని చూసుకొని మేము చూడటం లేదు. మనం ఏ రోజు పోరాటం చేసినా కానీ కొన్ని వేల మంది వస్తున్నారంటే మనం వాళ్ళకి ఏదైనా మంచినీళ్ళ ప్యాకెట్ ఇస్తున్నామా, వాళ్ళకి ఏదైనా టీ తాగిస్తున్నామా? మొన్న మనం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు. అంతలా తుఫాన్, అంతలా వర్షంలో కూడా 4000 మంది బయటికి వచ్చినారంటే అది నాట్ పాసిబుల్. అది ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అమాయకులు ఏం కాదు. ఎందుకంటే కమ్యూనిటీలో ఉన్న యువతరము, కమ్యూనిటీలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరు వస్తారు మా కోసం ముందుకు, వాళ్ళకు మేము సహకారం అందిద్దామనే ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక వివక్షత జరిగింది. నేను ముస్లిం, వాడు ముస్లిం కాబట్టి వాడికి ఉద్యోగం రాలేదు, వాడు ముస్లిం కాబట్టి వాడికి సీట్ రాలేదు, వాడు ముస్లిం కాబట్టి వాడికి కొట్టి లేదు, వాడు ముస్లిం కాబట్టి వాడికి ఇల్లు ఇవ్వలేదు, వాడు ముస్లిం కాబట్టి వాడి దగ్గర వస్తువులు కొలు. చివరికి ట్యాక్సీ డ్రైవర్లు ముస్లింలు ఉన్నా కానీ వాళ్ళ బండ్లు ఎక్కే పరిస్థితి కొన్ని ఏరియాలో లేదు. కాబట్టి ఇటువంటి వివక్షతలో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ముస్లింలకు విద్య, ఉపాధి, అదేవిధంగా ఏదైతే వేరే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్తో పాటు మైనార్టీ అట్రాసిటీ చట్టం, ముస్లిమ్స్ మైనార్టీ కాదు ముస్లిం అట్రాసిటీ చట్టాలు ఖచ్చితంగా కావాలనేది మా డిమాండ్. ఇన్షాల్లా 16వ తేదీ పెడతాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం మనం పెట్టేసి ఒక పెద్ద బహిరంగ సభ మన నెల్లూరు బీఆర్సీ గ్రౌండ్లో పెడతాము. ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏంటంటే మాకు సక్సెస్ ఇస్తారు. ఇంకొకటి మీకు తెలుసో తెలియదో, ఏదైతే మా సింహపురి గడ్డ ఉందో ఉద్యమాలకు పుట్టినిల్లది. సింహపురి గడ్డ మీద నుంచి ఏ ఉద్యమం ముందుకు పోయినా కానీ అల్హమ్దులిల్లా ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఆ ఉద్యమంలో మేము విజయం సాధిస్తాం. మనం కోరుకునేది ఏంది, మనకి ఏమొద్దు. మనకు ముస్లింలకు స్వాతంత్రం రాకముందు ఎటువంటి వివక్షతకు దళిత సోదరులు గురి అవుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ వివక్షత ముస్లింల మీద జరుగుతుంది. కాబట్టి ముస్లింలకు రిజర్వేషన్తో పాటు అట్రాసిటీ చట్టం కావాలని డిస్కషన్ అది. దాంట్లో మంచి చెడు, అది ఎందుకు, ఇదెందుకు, ఇస్తారా ఇవ్వరా అన్ని డిస్కషన్లు జరుగుతాయి. జరిగిన తర్వాత మొత్తం మనం ఒక టీం సెట్ అయ్యి ఏదైతే దేశంలో ఉన్న ఎంపీస్ ఉంటారో అందరినీ పోయి కలుద్దాం, ప్రయత్నం చేద్దాం. మా కోసం కాదు, మీకోసం కాదు, మా బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డలకు బంగారు భవిష్యత్తు. మేము, మా పుట్టే బిడ్డలు, వాళ్ళకు పుట్టే బిడ్డలు, వాళ్ళకు పుట్టే బిడ్డలు అందరూ కూడా ప్రళయం వచ్చేదాకా మేము భారతదేశంలోనే ఉండాలా. అలాంటప్పుడు భారతదేశంలో ఉన్న ఏదైతే చెడు ఉందో దాన్ని మనం దూరం చేసి, ఏదైతే ముళ్ళులు, రాళ్ళు, ఏదైతే వాళ్ళు
ఆ దారిలో చెత్త చెదారాలు వేసి ఉన్నారు. దాన్ని మనం కానీ క్లీన్ చేయకపోతే ఆ బాట మీద మా బిడ్డలు నడవలేదు. వాళ్ళని నడిపించాలంటే ఖచ్చితంగా మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ అందరి సహకారం నాకు ఉంటుంది, మిత్రుల సహకారం కూడా నాకు ఉంటుంది. దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అస్సలాము మాటలో సమీభాయ్ గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, కార్యక్రమం చేపడుతున్నారో జనవరి 16 తేదీన, ఆ యొక్క కార్యక్రమము, ఆ యొక్క ప్రయత్నము విజయవంతం అవ్వాలని అల్లాని దువా చేస్తూ సెలవు తీసుకుంటాను.